స్వర్గంలో ఉండే వారి గురించి తెలుసుకుందాం. ఇన్షాల్లా మనం అందరం కూడా స్వర్గానికి వెళ్ళాలని అల్లా సుబ్హానహు తాలాతో దువా చేసుకుందాం. స్వర్గలోక వాసుల ముఖాలు కాంతివంతంగా ఉంటాయి. కనులు ప్రాకృతికంగానే సురుమ రాయబడి ఉంటాయి. తలపై తప్ప శరీరంపై మరెక్కడా వెంట్రుకలు ఉండవు. చివరకు గడ్డం, మీసాలు కూడా ఉండవు. వారి వయసు 30 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉంటాయి. వారి ఎత్తు దాదాపు 90 అడుగుల వరకు ఉంటుంది. స్వర్గలోక వాసులు అన్ని రకాల మలినాల నుంచి పవిత్రంగా ఉంటారు. చివరకు ఉమ్ము లేదా చీమిడిని సైతం వారు విసర్జించరు. వారి శరీరాల నుంచి చెమట వస్తుంది, అయితే దాని నుంచి కస్తూరి వాసన వస్తుంది. స్వర్గలోక వాసులు నిత్యం సంతోషంగా ఉంటారు. వారికి ఎటువంటి విచారం, ఆందోళన ఉండవు. అలాగే వారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. వారికి వ్యాధి కానీ, వృద్ధాప్యం కానీ, మరణం కానీ ఉండవు. ఇక స్వర్గలోకపు స్త్రీలకు సంబంధించిన ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, పవిత్ర ఖురానులో మాటి మాటికి ప్రస్తావించబడింది. అదేమిటంటే, వారు ఎక్కువగా బిడియస్తులై ఉంటారు. తమ చూపులను క్రిందకి సారించేవారై ఉంటారు. అందులో ముత్యాల కంటే మించిన వారై ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: స్వర్గలోకపు స్త్రీ ఒకవేళ ఒక క్షణం పాటు ప్రపంచం వైపుకు తొంగి చూసినట్లయితే ఆమె ముఖం ప్రాక్ పశ్చిమాల మధ్య ఉన్న ప్రతి వస్తువును కాంతివంతం చేస్తుంది. అలాగే ప్రాక్ పశ్చిమాల మధ్య ఉండే వాతావరణమంతటిని సుగంధభరితం చేస్తుంది. సహీ బుఖారీ రిఫరెన్స్.